వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. మార్కాపురం బస్సు ప్రమాదంలో ఒక మానవీయ కోణం వెలుగు చూసింది. ప్రమాద సమయంలో ఓ తల్లి తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ప్రమాదంలో కొడుకును కాపాడింది ఆ తల్లి. కిటికీ నుంచి బయటకు తోసేసి మరీ ఆ కొడుకుని కాపాడింది. మంటల్లో తాను కాలిపోతున్నా పర్వాలేదు, కొడుక్కు ఏమీ కాకూడదనేటువంటి ఆ తల్లి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేదానికన్నా ఆ తల్లి చేసినటువంటి ఒక త్యాగం మాటల్లో చెప్పలేంది. ప్రమాద సమయంలో బస్సులో కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందినటువంటి తల్లి రమాదేవి, కొడుకు మనోహర్ ఇద్దరు ప్రయాణిస్తున్నారు. స్వగ్రామానికి వెళుతూ ఉండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ మంటలను గమనించినటువంటి ఆ తల్లి కొడుకును బలవంతంగా బయటకు తోసేసింది. ఆమె రమాదేవి, నేను కాలిపోయినా పర్వాలేదు, నీకు భవిష్యత్తు ఉంది, నువ్వు ముందు బయటికి వెళ్ళిపోవని బలవంతంగా తోసేసింది అని ఆ కొడుకు చెప్తూ ఉంటే నిజంగా కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి అంశం ఇది. చివరకు కొడుకు కళ్ళ ముందే ఆ తల్లి మంటల్లో కాలిపోయింది అనంటే ఎంత హృదయ విదారకమైనటువంటి ఘటన ఇది. తాను చనిపోయినా పర్వాలేదు, నువ్వు బ్రతకాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్న ఆ తల్లి త్యాగానికి వెలకట్టలేం. ఆ సమయంలో కూడా ఎవరైనా సరే దీనికి సంబంధించి ఏం చేస్తారంటే తోటి ప్రయాణికులు కావచ్చు, లేకపోతే ఏదైనా బంధువులు కావచ్చు, వారు ముందు బయటకు వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. తల్లి కాబట్టి మాత్రమే ముందు బిడ్డ సురక్షితంగా ఉండాలని ఆ బిడ్డను బలవంతంగా బస్సులోంచి బయటకు తోసేసి తన ప్రాణాలు కాపాడింది. కానీ ఆమె అగ్నికి ఆహుతైపోతూ ఉంటే బయట ఉండి లోపలికి వచ్చి తల్లిని కాపాడలేక, తల్లి అటు మంటల్లో కాలిపోతుంటే చూడలేక ఆ బిడ్డ పడ్డటువంటి ఆవేదనని ఎవరైనా సరే ఓదార్చినా కానీ ఓదార్చలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కన్న తల్లి కళ్ళ ముందే కాలిపోతూ ఉంటే ఆ బిడ్డ ఎంత ఆవేదన వ్యక్తం చేసి ఉంటాడు. దీని అంతటికీ కారణం నిర్లక్ష్యం ఎవరిదైనప్పటికీ కూడా తల్లి అంటే తన కళ్ళ ముందే తల్లి కాలిపోతూ ఉంటే ఆ బిడ్డ ఎలాంటి నరకం అనుభవించి ఉంటాడు. ఎవరు ఈ బాధని తీరుస్తారు? కాపాడేటువంటి ప్రయత్నం కూడా చేయటానికి వీలైనటువంటి ఆ ప్రమాద ఘటన మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాము. ఆమె తల్లి రమాదేవి, వయసు 45 సంవత్సరాలు ఉంటుంది. పక్కన ఉన్నటువంటి వ్యక్తి కొడుకు మనోహర్, అతన్నే ఆ తల్లి కాపాడింది. నేను చనిపోయినా పర్వాలేదు. ఆ మనోహర్ చెప్తున్నటువంటి మాట, నీకు మంచి భవిష్యత్తు ఉంది నాన్న, నువ్వు ముందు బయటకు వెళ్ళిపో, నా సంగతి తరువాత అని చెప్తూ ఉంటే కొడుకు వారించినప్పటికీ తల్లి మాట వినకుండా బలవంతంగా ఆ కొడుకును ఆ బస్సులోంచి తోసేసింది. రైట్ సైడ్ మనం ఆ విజువల్ కూడా చూస్తున్నాం. బస్సు ఏ విధంగా కాలి అగ్నికి ఆహుతవుతుందో ఆ మంటల్లో ఆ తల్లి చనిపోయింది. అంటే ఏ స్థాయిలో కనీసం గుర్తుపట్టలేని విధంగా బూడిదైపోయిందని కూడా అక్కడ పోలీసులు చెప్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి సామాన్ల ఆధారంగా తన్ని గుర్తించారు. ఆ సీట్ నెంబర్ వైజ్గా కూడా చూసి ఆ మృతదేహాన్ని, ఆ స్కెలిటన్ని గుర్తించారని కూడా, ఆ కొడుకు సాయంతో గుర్తించారని కూడా చెప్తున్నారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఘటన తెలిసి శోకసంద్రంలో మునిగిపోయారు. కామన్గా ఇటువంటి విషయాలు మనకు తెలిస్తేనే హృదయ విదారకంగా అనిపిస్తుంది. కొంతమంది బాధపడి ఏడ్చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కానీ సంఘటనా స్థలంలో ఆ కొడుకు, ఆ తల్లి కాలి బూడిదైపోతూ ఉంటే చూసి నిజంగా ఆ తట్టుకున్నటువంటి ఆ గుండె కావచ్చు, లేకపోతే ఆ మనిషి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. కేవలం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చనిపోయినటువంటి వాళ్ళల్లో ఈ అంశం ఇంకా హృదయ విదారకంగా ఉంది. అక్కడ ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళలో 14 మంది చనిపోయారని చెప్తున్నారు. ఆ 14 మందిలో రమాదేవి ఒకరు. కొడుకు కూడా చనిపోయి ఉండాల్సింది. తోటి ప్రయాణికులు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు వీళ్ళిద్దరి విషయంలో కూడా చాలాసేపు అంటే ఆ ప్రమాదం జరగగానే ఆ పసుపు ఏదైతే అందరి కళ్ళల్లో పడి తేరుకొని ఇమ్మీడియట్గా కూడా బయటకు వెళ్ళేటువంటి మార్గం ఉన్నప్పటికీ కూడా ఒక 10-15 సెకండ్లు వాళ్ళిద్దరి మధ్య ఒక కామెంటరీ నడిచిందని కూడా చెప్తూ ఉన్నారు. ముందు నువ్వు వెళ్ళు, నువ్వు కూడా రా నాతో పాటు, నేను నిన్ను బయటికి తీసుకెళ్తా అని కొడుకు అంటున్నప్పటికీ కూడా అవకాశం లేదు, మంటలు అంటుకున్నాయి, నువ్వు ముందు బయటకు వెళ్ళిపో అని ఆ తల్లి ధైర్యం చూపించింది, అలాగే తెగువ చూపించింది. పైగా తన ప్రాణాలని సైతం లెక్క చేయకుండా అక్కడ ఆ తల్లి చేసినటువంటి త్యాగం, తన ప్రాణాలనే త్యాగం చేసి తన కడుపును పుట్టినటువంటి బిడ్డని, మనోహర్ ఎంతో భవిష్యత్తు ఉంది నీకు, నువ్వు ముందు బయటకు వెళ్ళిపో, తర్వాత నా సంగతి చూద్దాం అనేటువంటి మాట చెప్పింది అని అంటే ఆ తల్లి తెగువకి యూటీవీ హ్యాట్స్ ఆఫ్ కూడా చెప్తోంది, నివాళి కూడా అర్పిస్తోంది. ఇటువంటి ఘటనలు ఎన్నో వెలుగు చూసింది ఈ ఒక్క ఘటన. నిర్లక్ష్యం కారణంగా చనిపోయినటువంటి ఆ 14 మంది మనోవ్యధ కావచ్చు, లేకపోతే
చనిపోయేటప్పుడు వారు పడేటువంటి బాధ, మా కుటుంబాలు ఇంకేమైపోతాయో అనేటువంటి ఆ భయం, ఆ బాధ, ఆ కాలిపోతున్నటువంటి ఆ బస్సులోనే అన్నీ కూడా అగ్నికి ఆహుతైనటువంటి సిచ్యువేషన్. దయచేసి నిర్లక్ష్యం, ఒకరి నిర్లక్ష్యం బస్సు నడిపేటప్పుడు గతంలో కూడా కొన్ని ఘటనలు చూసాం. బస్సు నడిపేటప్పుడు డ్రైవర్ చేతిలో అందరి ప్రాణాలు ఉంటాయి. ఆ ఒక్క డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా గతంలో కూడా కొన్ని సంఘటనల్లో గుండెపోటు వచ్చినప్పుడు కూడా తాను చనిపోతూ కూడా తోటి ప్రయాణికుల్ని, తాను తీసుకువెళ్ళేటువంటి ప్రయాణికుల్ని అందరినీ కాపాడినటువంటి బస్సు డ్రైవర్లు ఉన్నారు. కానీ ఇటువంటి వారు కూడా ఉంటారు. కుటుంబంలో ఈ కుటుంబంలో చోటు చేసుకున్న ఈ లోటుని ఎవరు తీరుస్తారు? కళ్ళ ముందే తల్లి చనిపోయిన ఘటన. అతను చెప్తుంది ఏంటంటే, నాకు అసలు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కానీ మా అమ్మ కళ్ళ ముందు బస్సులో కాలిపోతోంది, నేను బయట ఉన్నాను, బలము ఉంది అన్ని రకాలుగా ఉండి కూడా నేను నా తల్లిని కాపాడుకోలేకపోయాను. నేను బస్సులోకి వెళదాం అనుకున్నప్పుడు అందరూ కూడా నన్ను ఆపారు, కానీ నా తల్లిని నేను కాపాడుకోలేకపోయాను. బిడ్డగా నేను దీనికి బాధపడుతున్నాను అనేటువంటి మాట. కళ్ళ ముందు తల్లి కాలిపోతూ ఉంటే ఏ బిడ్డ అయినా సరే ఎంత బాధను అనుభవిస్తాడో ఒక్కసారి మనం కూడా ఆలోచించాలి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లోనే ప్రధానంగా ఇలాంటివి జరుగుతున్నాయి. బస్సు యాజమానులైనా సరే సరైనటువంటి శిక్షణ తీసుకున్నటువంటి డ్రైవర్లని అపాయింట్ చేసుకోవాలి. అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్ బస్సులో ఉండేటువంటి డ్రైవర్లు ప్రతిదీ కూడా చెక్ చేసుకోవడం కానీ, లగేజ్ విషయంలో కానీ ప్రతి అంశం, మీ లగేజ్లో ఏముందో కూడా చూపించండి. అనుమానం వస్తే క్లియర్ కట్గా అడిగి ఎటువంటి ప్రమాదం రాకూడదు. వారించినటువంటి గొడవలైనటువంటి సందర్భం ఉన్నప్పటికీ కూడా మిగతా ప్యాసింజర్స్ సేఫ్టీయే మాకు ముఖ్యమని ప్రభుత్వ బస్సులో ఏ విధంగా అయితే చేస్తారో ప్రైవేటు బస్సులో కూడా ఇదే విధంగా చేయాలి అని కూడా అంటున్నారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకూడదు. ఇటువంటి కుటుంబాల్లో కళ్ళ ముందు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కాలి బూడిదైపోతూ ఉంటే వారి మానసిక స్థితి తర్వాత రోజుల్లో ఏ విధంగా ఉంటుంది? నేను నిశ్చేష్టున్నై చూస్తూ ఉన్నాను తప్ప నేను కాపాడుకోలేకపోయాను, నేను ఒక ఫెయిల్యూర్ అనేటువంటి ఒక భావనలో కూడా ఉంటారు. ఎంతైనా ఆ తల్లి చేసినటువంటి త్యాగానికి వెలకట్టలేనిది. ఆ బిడ్డ కళ్ళ ముందే ఆ తల్లి కాలిపోతూ ఉంటే చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏమీ చేయలేక అలానే ఉండిపోయినటువంటి పరిస్థితి. తర్వాత ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పిన తర్వాత ఇంకేముంటుంది, అంతా కాలిపోయి తల్లి చనిపోయినటువంటి ఆ మృతదేహాన్ని చూసి బోరున వెలిపిస్తున్నాడు. అక్కడికి చేరుకున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా ఆ కొడుకుని ఓదార్చలేనటువంటి బాధతో గుండెలు అవిసేలా కూడా మనోహర్ బాధపడ్డట్లుగా కూడా స్థానిక ఘటనలో ఉన్నటువంటి తోటి బాధితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి కొంతమంది కూడా ఈ ఘటన తెలిసి ఎంతో బాధపడ్డటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పటికైనా సరే నిర్లక్ష్యం ఖరీదు. ఇటువంటి కుటుంబాలు, ఇటువంటి ప్రాణాలు కళ్ళ ముందే అయిన వాళ్ళు చనిపోతూ ఉంటే ఏ స్థాయిలో బాధ ఉంటుందో దయచేసి ఆలోచించాలని యూటీవీ కోరుతుంది.